మంచి కబురు వినిరాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఉగాది సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆంధ్ర స్పెషల్ ఉగాది ఫెస్టివల్ ఎలా జరుపుకున్నామో చూపిస్తున్నాను. పొద్దున్నే వచ్చేసి గుమ్మాలకు అది మామిడాకు అన్నీ తగిలిచ్చేసి ముగ్గులు అవి వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి పొంగల్ పెట్టేస్తున్నాను. గ్యాస్ స్టవ్కి అది బొట్లు పెట్టేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫెస్టివల్కి. మా బాబుకి హాలిడేస్ అయితే ఇక్కడ వచ్చేసి పొంగల్ చేస్తున్నాను. పొద్దున్నే ఈ బొట్లు ఇవంతా పెట్టి యాస్టీజ్గా పొంగల్ ఎలా చేయాలో ఆల్రెడీ నా వీడియోలో అప్లోడ్ చేశా. ఇది వచ్చేసి సింపుల్గా చూపిస్తున్నాను. ఏమేమి స్పెషల్ చేసుకున్నామా ఈరోజు, మా ఇంట్లో ఎలా జరుపుకున్నామా ఉగాది ఫెస్టివల్ చూపిస్తున్నాను. మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇవంతా వచ్చేసి బొట్లు అదంతా పసుపు కుంకుమ పాలు అన్నీ వేసి యాస్టీజ్గా పొంగల్ పెట్టేస్తున్నాను. స్వీట్ పొంగల్. ఇలా మేము ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నాము. మంచి కబురు వినిరాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు వినిరాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. మామిడి తొలిగాత పులు పులు పుల కింద పచ్చడిలో మమత తీపి కారము పులుపు చేదులు ఉప్పు వగరులాగా ఈ జీవితం కష్ట సుఖముతో సాగేటి నావా. లావణ్య త్రిపాఠి నిహారి. ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి బెల్లం, మామిడికాయ, వేపపూత, చింతపండు. కారానికి వచ్చేసి మిరియాల పొడి వేసాను. కారం మంచిది కాదులే అని మిరియాల పొడి వేస్తున్నాను. నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మిరియాలను దంచుకోవాలి. వేపపూత వచ్చేసి తీసి ఫుల్గా క్లీన్ చేసి పక్కన పెట్టాను. ఇవి వచ్చేసి మామిడికాయలు తీసుకున్నాను. ఇవి మిరియాలు వచ్చేసి పొడి చేసేస్తున్నాను మెత్తగా. ఈ పొడి చేసేసినాక మామిడికాయ పీసెస్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవటమే. సింపుల్ మామిడికాయ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అందరూ పండగ రోజు కంపల్సరీ చేసుకొని తింటారు కదా. పొద్దున్నే ఫస్ట్ వచ్చేసి చింతపండు పులుసు వేసేసాను, ముక్కలు వేసాను, మామిడికాయ ముక్కలు కట్ చేసినవి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మీ చింతపండు పులుసు సరిపడినంత వేసుకోవటమే. వేపపూత వేసేసాను. వేపపూత కొంచెం ఎక్కువే వేసాను, చేదు ఎక్కువ తగిలితే మంచిదని. నెక్స్ట్ వచ్చేసి బెల్లం స్వీటు మీరు చూసి మీకు స్వీట్కి తగినంత వేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ కొంచెం వేసాను. కారానికి మిరియాల పొడి. సింపుల్గా ఇలా ఉగాది పచ్చడి చేసేసాను. టేస్ట్ అది దేవుడికి పెట్టి తర్వాత మనం తినేయచ్చు ఉగాది పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వచ్చేసి పప్పుర్ణాలు చేస్తుంది. చాలామంది స్వీట్ బోండా కూడా అంటారు. మా స్టైల్లో వచ్చేసి పప్పుర్ణం. మేము వచ్చేసి ఒక 5 ఐటమ్స్ చేసాము. పులిహార, పొంగలి, పప్పుర్ణాలు, పానకం, వడపప్పు, ఉగాది పచ్చడి, టెంకాయ, ఫ్రూట్స్ అవి పెట్టేసాం దేవుడికి. ఇవి వచ్చేసి స్వీట్ బోండాలు అంటారు కొంతమంది. ఇవి మేము ఉగాదికి సెలబ్రేషన్లో ప్రసాదాలు. మీరేమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి.
మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల. ఇంతలో తల పండగ, ఇంటిలో తొలి పండుగ. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల. ఇంతలో తల పండగ, తొలి పండుగ. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల. ఇంతలో తల పండగ, ఇంటిలో తొలి పండుగ. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల. ఇంతలో తల పండగ, తొలి పండుగ. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల. ఇంతలో తల పండగ, ఇంటిలో తొలి పండుగ. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల. ఇంతలో తల పండగ, తొలి పండుగ. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల. ఇంతలో తల పండగ, ఇంటిలో తొలి పండుగ. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల. ఇంతలో తల పండగ, తొలి పండుగ. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల.